రైట్, ఆదిలాబాద్లోని ప్రజాసేవా భవన్లో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. విదేశీ పర్యటన పెట్టుబడుల కోసం తన పర్యటనని ముగించుకొని మన తెలంగాణలో అడుగు పెడుతున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, ఆదిలాబాద్ ప్రజల తరపున స్వదేశాగమన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 8 నెలల్లోపే 73,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడుల్ని తెచ్చినటువంటి ఘనత ప్రజా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ప్రభుత్వ రథసారథి శ్రీ రేవంత్ రెడ్డి గారిది. అధికారం చేపట్టిన 8 నెలల్లోనే మొన్న దావోస్లో వెళ్ళినప్పుడు 41,000 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు అమెరికా, సౌత్ కొరియా పర్యటన సందర్భంగా 32,000 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. 19 కంపెనీలతో ఒప్పందం చేసుకొని 32,000 కోట్ల పెట్టుబడిని తీసుకురావడం జరిగింది. మొత్తం 73,000 కోట్ల పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు కేవలం 8 నెలల మాసాల్లోనే తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ యొక్క ఏబుల్ అడ్మినిస్ట్రేషన్, అంటే పరిపాలనా దక్షుడిగా రేవంత్ రెడ్డి గారు తనల్ని తాను నిరూపించుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారుస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడు పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళలేదు, ఏనాడు కూడా ₹1 పెట్టుబడి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. ఏదో కేటీఆర్ గారు మొక్కుబడిగా పెట్టుబడుల కోసం వెళ్ళి ఫోటోషూట్లు చేయడం తప్ప వారు పెట్టుబడులు తీసుకురాలేకపోయినారు. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి అని నిరూపించుకున్నారు. ఈ 73,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క అమలు దాలుస్తూ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉన్నాయి. కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కల్పించబోతూ ఉన్నాయి. మా సీఎం గారు ప్రజాప్రతినిధులందరూ కష్టపడి పనిచేస్తుంటే పనిగట్టుకొని ఒక వర్గం ప్రతిరోజు బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం కానీ, ఫార్మా రంగం కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే గత 8 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు తెలంగాణకు వస్తూ ఉంటే తెలంగాణను అభివృద్ధి చేయాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి పట్టుదల వల్ల, ఈ పర్యటన వల్లనే ఇంత గొప్పగా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో ప్రజలందరికీ తెలిసిందే 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఈ 7 లక్షల కోట్ల మీద దాదాపు నెలకు 6,000 కోట్లకు పైగా వడ్డీలే చెల్లిస్తున్నది ప్రస్తుత ప్రభుత్వం. పాత ప్రభుత్వం చేసిన పాపాలకు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం నెలకి 6,000 కోట్లకు పైగా వడ్డీలు చెల్లిస్తూ ఉన్నది. ఈ 8 నెలలలో దాదాపు 50,000 కోట్లు అప్పులకే చెల్లించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా కూడా చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీల హామీలకు పూనుకున్నారు. 31,000 కోట్లు పెట్టి రైతుల రుణాలు మాఫీ చేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతు బాంధవుడైండు మన రేవంత్ రెడ్డి అన్న. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందజేస్తూ ఉన్నారు.
500 రూపాయలకే సిలిండర్. ఇప్పటికీ బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో సిలిండర్ ధర 900 నుంచి 1000 రూపాయలు ఉన్నది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి కట్టుబడి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తా ఉన్నారు. మహిళలందరికీ కూడా 200 కోట్ల టికెట్లను 200 కోట్ల మహిళలకు ఉచితంగా బస్సు టికెట్లను అందించినటువంటి ఘనత, ఫ్రీ బస్ టికెట్ అందించినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ప్రభుత్వ విజయాలను, కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను తట్టుకోలేక ఈ రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం సాధించిన విజయాలను, ఘన విజయాలను చిన్నవిగా చేసి చూపేందుకు ముఖ్యమంత్రి గారిపై, ముఖ్యమంత్రి గారి సోదరులపై, కాంగ్రెస్ నాయకులపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు, పైశాచిక ఆనందం పొందుతున్నారు. గత ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా చేయలేనటువంటి పనిని రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. లాగా పెట్టుబడులు ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు. దేశంలో ఎక్కడి లేని విధంగా గత 10 ఏళ్లలో కుటుంబ పాలన సాగింది. అన్ని పదవులను ఒకటే కుటుంబం అనుభవించింది కేసీఆర్ గారి కుటుంబం. మీ అందరికీ నేను తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బుల్ని